నాగార్జున గారు చెప్పండి, ఏమిటి దీంట్లో ఉన్న స్కామ్ ఏమిటి? ఈ స్కామ్ గురించి ప్రభుత్వం ఏమైనా సమాధానం ఇవ్వగలుగుతోందా? సజ్జల గారు కానీ మొట్టమొదటిసారిగా మీరే ఈ ఇందాపూరు ఈ గొడవంతా బయట తీసుకొచ్చారు ఆ రోజున. ఇప్పుడు మళ్ళీ ఈ వచ్చినటువంటి వాళ్ళ వార్త వచ్చింది కానీ నిన్న సజ్జల గారు మాట్లాడినవి కానీ వీటన్నిటి మీద మీ విశ్లేషణ. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఆర్ నాయుడు అనేటువంటి ఒక మీడియా వ్యాపారి టీటీడీ చైర్మన్ అయిన కాడి నుండి టీటీడీలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని ఎంతోమంది చెప్పారు. దానికి సంబంధించి గతంలో మేము ఈ టికెట్లు అమ్మకాలకు సంబంధించినటువంటి ఆరోపణ మేము అధికారికంగా చేస్తే బిఆర్ నాయుడు గారు ఎటువంటిగా స్పందించాల. ఆ తర్వాత ఇందాపూర్కి హెరిటేజ్ సబ్సిడరీ కంపెనీగా ఉన్నటువంటి ఇందాపూర్ సంస్థ కోసమే మీరు టెండర్ నిబంధనలు మార్చి కూడా మీరు ఇచ్చారు అని అంటే దాని మీద స్పందించాల. దాంతోపాటు ఈరోజు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అదే వాట్ ఎవర్ అండి, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా ఏదైనా కానీ వీటన్నిటికీ సంబంధించి అన్ని రకాలైనటువంటి ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసిన, లేదా సాక్షి టీవీ లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి రామ్నాథ్ గారు లాంటి వారు ఎంతమంది మాట్లాడినా కూడా ఎందుకో నిమ్మకు నీరెత్తినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారు కానీ చేస్తున్నారు. దాంతోపాటు బిఆర్ నాయుడు గారు రోజు ఖచ్చితంగా కొమ్మినేని గారి లైవ్ షో ఖచ్చితంగా చూస్తారట. కాబట్టి బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఏంది ఆ విషయం అంటే, బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన నాటి నుండి పవిత్రమైనటువంటి శ్రీవారి ఆలయంలో భక్తులు శ్రీవారికి సమర్పిస్తున్నటువంటి బంగారం చోరీ జరుగుతుందని తెలియజేయడానికి నిజంగా ఒక భక్తుడిగా నేను చాలా బాధపడుతున్నా. బిఆర్ నాయుడు గారి యొక్క నిజం సార్, బంగారం చోరీ జరుగుతుంది. ఎంత చోరీ జరిగిందంటే చెప్తాయనండి. ఏదైతే శ్రీవారి భక్తులు వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి బంగారం సుమారుగా 645 గ్రాముల బంగారం చోరీ జరిగింది. దాని నెట్వర్త్ వచ్చి 98,67,945 రూపాయలు. సిల్వర్ ఎంత జరిగింది? సిల్వర్ 157 గ్రాముల సిల్వర్ దొంగతనం జరిగింది. ఏమేం దొంగతనం జరిగినాయో కూడా చెప్తాను, ఆగండి, వివరాలు అన్నీ చెప్తా. ఒక గోల్డ్ బిస్కెట్, 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్, నెంబర్ వచ్చి AG184789. తరువాత 4 బంగారు గాజులు, బంగారు గాజులు కూడా ఎత్తేశారు. తరువాత 3 గుండ్లు కలిగినటువంటి 40 గ్రాముల మంగళసూత్రం. తరువాత మామిడి మొగ్గ మోడల్ చైన్ 37 గ్రాములు, నల్లపూసలు 9 గ్రాములు, ఓం సింబల్గా ఉన్నటువంటి గోల్డ్ డాలర్ 1 గ్రాము, అదేవిధంగా చెవికుండేటువంటి కమ్మలు బుట్ట మోడలు 8 గ్రాములు. ఇదంతా రమారమి ₹1 కోటి విలువ చేసినటువంటి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా, బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉండగా శ్రీవారి హుండీలోనేటువంటి బంగారు ఆభరణాల చోరీ జరుగుతుంది. ఈ వార్త ఎందుకు మాధ్యమాల్లో రాలా? పరకామణి అంశంలో మీరు ఎన్నో దారుణాలు, దౌర్జన్యాలని వీడియో ఫుటేజ్ చూపించారు కదా. అదే పరకామణిలో ఇన్ని చోరీలు జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఎందుకు బయటికి తీసుకురాలా? ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఈ కేసు వివరాలు ఎందుకు ప్రజా బాహుళ్యంలోకి రాకుండా బిఆర్ నాయుడు గారు ఎందుకు అడ్డుపడ్డారు? ఈ దొంగతనం ఎవరి ప్రోద్బలం వల్ల జరుగుతుంది? ఈ చోరీల వెనక ఎవరున్నారు? ఎవరి ఆశీస్సులతో ఈ దొంగతనాలు శ్రీవారి హుండీలో జరుగుతున్నాయని అడుగుతున్నాం. దాంతోపాటు ఇంకా ఆశ్చర్యం సార్, ఈ దొంగతనం చేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి శ్రీవారికి ఇచ్చినటువంటి ఈ ఆఫరింగ్స్ని ఖజానా జ్యువెలరీలో, మలబార్ జ్యువెలరీలో, జోయలికర్షర్ జ్యువెలరీలో అమ్మేసేటువంటి దౌర్భాగ్యం కూడా జరుగుతుంది సార్. దానికి సంబంధించిన వివరాలు చూస్తాను. మలబార్ గోల్డ్ ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ఇగోండి సార్, చెప్తున్నాను సార్, ఉన్నాయి సార్ చెబుతున్నా. లేదు సార్, ఇదిగోండి ఇన్వాయిస్ నెంబర్ తో చెప్తున్నాను సార్, ఇన్వాయిస్ నెంబర్ తో. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ నెంబర్, పర్చేస్ బిల్ ఇన్వాయిస్ నవంబర్ 23, 2024 5204C01FP00200410 ఒక బిల్లు. తర్వాత ఇంకొకటి సేమ్ అదే డేట్
5204C01955656 మరో బిల్లు. Right. ఖజానా జ్యువెలరీ షాప్ ఇది ఎప్పుడు అక్టోబర్ 10, 2024. దీంట్లో 2 షాపులు. దాంతోపాటు ఇంకొకటి ఏది జోయలుకాకు సంబంధించి సెప్టెంబర్ 26, 2024 ఇన్వాయిస్ నెంబర్ IV24TPY 4050191179 ఈ ఇన్వాయిస్ నెంబర్లు కూడా ఉన్నాయి. అంటే శ్రీవారికి భక్తులు సమర్పించినటువంటి బంగారు ఆభరణాలను ఈ 3 ప్రైవేటు నగ దుకాణాలకు మీరు పంపించిన మాట వాస్తవం కాదా? చోరీ చేసినటువంటి దొంగతనాలు ఇక్కడ అమ్మిపోయినటువంటి మాట వాస్తవం కాదా? దాంతోపాటు మరొకటి ప్రైవేట్ షాపులకి దొంగతనం చేసినటువంటి కాదు ఇక్కడ కొన్న ప్రైవేట్ సంస్థలని మనం తప్పు పట్టడం కాదు. వాళ్ళ రొటీన్ ప్రకారం కొని ఉండొచ్చు. పలానా చోట నుంచి వచ్చిన సమాచారం కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు కదా సార్. ఇప్పుడు సార్ నేను నేను వెళ్ళి ఒక బంగారాన్ని నేను ప్రైవేటు నగల షాపులో అమ్మాల్సి వస్తే నువ్వు ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావు అని ఇన్వాయిస్లు, ట్యాక్స్ వాయిస్లు అవన్నీ చూపిన తర్వాతే కొంటారు సార్. దొంగ బంగారాన్ని ఎవరు కొనరు. ఇది పవిత్రమైనటువంటి శ్రీవారికి సంబంధించి ఆఫర్ చేసినటువంటి శ్రీవారి. దాంతోపాటు ఇంకా ఆశ్చర్యకరం సార్, ఒకవైపు ప్రైవేటు నగల దుకాణానికి అమ్మకాలు జరుగుతూనే మరికొన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఆ రుణాలు ఎక్కడ చూశారు? సప్తగిరి గ్రామీణ బ్యాంకు. ఈ సప్తగిరి గ్రామీణ బ్యాంకులో వి రాజేశ్వరి ఖాతా నెంబర్ 500721444968 2 లక్షల రూపాయల రుణం ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి డిసెంబర్ 5, 2024 తీసుకున్నారు. పోలీస్ రికార్డే సార్. ఛార్జ్ షీట్ తీసి చెప్తున్నా సార్, ఛార్జ్ షీట్ చూపించి చెబుతున్నాను. దాంతో పాటు మరొకటి ఇప్పుడు సార్ 2025 జనవరి 12వ తేదీన తర్వాత డిసెంబర్ 5, 2024 డిసెంబర్ 5, 2024 మరొక ఖాతా నెంబర్ 5007214848 1,21,000 రూపాయలు తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు శ్రీవారికి ఈరోజు మేము అడుగుతున్నాం సార్. బిఆర్ నాయుడు గారు, ఈ దొంగతనం ఎవరి కనుసన్నల్లో జరుగుతుంది? వారికి మీకున్నటువంటి సంబంధం ఏంటి? ఎవరి ఆశీస్సులతో యథార్థంగా శ్రీవారి హుండీలో భక్తులు వేసినటువంటి బంగారు ఆభరణాలు ప్రైవేటు నగల దుకాణాల షాపులకు వెళ్తున్నాయి? ఈవో శ్యామలరావు గారు అర్ధాంతరంగా బదిలీ అవ్వడానికి కారణాలేంటి? వారికి మీకు దేని వలన విభేదాలు వచ్చాయి? దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే ఆ సొత్తుని మొత్తం పోలీసులు స్వాధీన మహాజరనామా చేస్తూ స్వాధీనం చేసుకున్నట్లు 2025 జనవరి 12వ తేదీన సొత్తును స్వాధీనం చేసుకున్నాం ఆయా బ్యాంకుల నుండి అని చెప్పి తీసుకున్నటువంటి సొత్తు స్వాధీన మహాజరనామా ఇదిగో పోలీసులు సంతకం పెట్టారు. ఎవరో SI ఆఫ్ పోలీస్ 1 టౌన్ తిరుపతి. రైట్. దీనికి పెద్ద మనుషులుగా ఉంది ఎం హరీష్, ఈయన VRO కొర్లగుంట, ఇంకొకరు పృథ్వీరాజు VRO ఈ కొర్లగుంట. వీరి ఆధ్వర్యంలో సొత్తు మహాజరనామా జరిగింది. దీనికి సంబంధించినటువంటి FIR కాపీ FIR నెంబర్ 2/2025 విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి దాని ప్రకారం కట్టింది సబ్ ఇన్స్పెక్టర్ చలపతి జనవరి 12, 2025 దానికి సంబంధించినటువంటి FIR కాపీ. దీంతో పాటు ఇది జరుగుతుందనే విషయం కంప్లైంట్ కాపీ ఎవరిచ్చారు? జి దామోదర్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సెక్టార్ 1 TTD దేవస్థానం. ఆయన 11/1/2025 ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా, TTD చైర్మన్గా మీడియా వ్యాపారం అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఉండగా ఈరోజు ఇటువంటి దారుణాలు, కేజీలకు సంబంధించినటువంటి బంగారు తెలిసి ఆన్ రికార్డు ఇలాగా చోరీ గురి అవుతుంటే, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విదేశీ కరెన్సీ 72,000 రూపాయల వాల్యూ చేసే విదేశీ కరెన్సీ చోరీకి గురైతే దాన్ని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ రంగులు పులివి
నేరుగా సుబ్బారెడ్డి గారి పైన, కరుణాకర్ రెడ్డి గారి పైన, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన చిలువలు పలువలు చేసి మీరు రాజకీయం చేశారు కదా. ఈరోజు నేరుగా ₹1 కోటి విలువ చేసినటువంటి శ్రీవారికి ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి భక్తులు సమర్పించిన ఆధారాలు మేము చూపిస్తూ అడుగుతున్నాం. ఈ మహాపాపం, ఈ మహా అపచారం, ఈ మహాపాతకం చేసినటువంటి బిఆర్ నాయుడు గారు మిమ్మల్ని ఏ విధంగా హిందూ సమాజం మిమ్మల్ని శిక్షించాలి అని అడుగుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ గుడి మెట్లుని కడుగుతారని మేము అడుగుతున్నాం. ఈరోజు స్పష్టంగా ఆధారాలతో సహా మీ ముందు మేము ఇది ఎగ్జిబిట్ చేస్తున్నాం. దయచేసి బిఆర్ నాయుడు గారు దీనికి సమాధానం చెప్పండి. తక్షణమే మీరు రాజీనామా చేయండి. శ్రీవారికి హిందువులైనటువంటి మేము, భక్తులైనటువంటి మేము సమర్పించినటువంటి బంగారు ఆభరణాల్ని మీరు ఎందుకు శ్రీవారికి చెందకుండా బయట వ్యక్తులకు చెందుతున్నాయి, చోరికి గురవుతున్నాయి? అటువంటి పర్యవేక్షణ మీ దగ్గర ఉందా? అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు టీటీలో ఉన్నాయని మేము అడుగుతున్నాం. పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని తొలి దర్శనం చేసుకునేటువంటి యాదవ కులానికి చెందినటువంటి వ్యక్తిగా ఇటువంటి అవకాశాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి నాకే అప్పగించారు. కాబట్టి నేనే ఆ హిందువ సమాజానికి మేమే ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని చెప్పడానికి ఏమాత్రం భయపడట్లేదు, ఏమాత్రం సంకోచించట్లేదు అనే విషయం తెలియజేస్తున్నాం. అంటే అది వాస్తవంగా అది జరిగింది ఖచ్చితంగా దానికి గతంలో జరిగిన దాన్ని పెద్ద రాద్ధాంతం చేసినారు. కాబట్టి ఇది కూడా ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉండొచ్చు, దొంగతనాలు జరుగుతూ ఉండొచ్చు, కానీ బట్ రాజకీయంగా వాడుకోవటం మూలంగా ఇప్పుడు ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూస్ అవుతూ ఉన్నమాట వాస్తవం. మరి నాగార్జున గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు జరిగిన వాటికి మరి టీటీడీ వారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇక రైట్, రామనాథ్ గారు చెప్పండి, మన ఈ నాగార్జున యాదవ్ తీసుకొచ్చిన కొత్త అంశంని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కొమ్మినేని గారు, నాగార్జున యాదవ్ గారు చెప్పింది ఆ డేటా నిజమైతే అంటే ఇంకా ఎఫ్ఐఆర్ నెంబర్లు అన్ని చెప్తున్నారు కాబట్టి ఇది చాలా సంచలనమైన అంశం. సరే, ఎక్కడో జరిగింటది, ఎవరు చిన్న ఉద్యోగులు చేసి ఉంటారు అని తప్పించుకోవడానికి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే గతంలో పరకామణిలో ఏదో జరిగిపోయిందని $92,000 తీసిపోయారని చెప్పి విలువైనవి దాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లారు, ట్రక్కు బొమ్మలేసి ఇంటికి తరలించేశారు అని రకరకాలుగా చేశారు. కాబట్టి వీళ్ళు ఇంకా దీన్ని ఏదో చిన్న విషయంగా తప్పించుకోవడానికి అర్హత లేదు. ఏకంగా తీసుకెళ్లి బంగారం తీసుకెళ్లి నగల దుకాణంలో తాకట్లు పెట్టి అమ్మేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీనికి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి బిఆర్ నాయుడు గారి దగ్గర వరకు సమాధానం చెప్పాలి. ఒకవేళ నిజమైతే నిజమని చెప్తున్నారు కాబట్టి డాక్యుమెంట్లను చూపెడుతున్నారు కాబట్టి బిఆర్ నాయుడు గారు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నాకు సంబంధం లేదు అని తప్పించుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు ఎక్కడైనా కింద చేసి ఉంటే ఈ పెద్దవాళ్ళని తప్పు పట్టడానికి లేదు అనడానికి కూడా లేకుండా చేసుకునేది వాళ్ళే చేశారు. ఎందుకంటే పరకామణి కేసు అనే దాని మీద ఆసక్తికరంగా ఏదో నెలల తరబడి బ్యానర్ ఐటమ్లు రాశారు. కాబట్టి ఈ రోజు ఇది నిజమైతే వెంటనే బాధ్యత వహించాలి. దీని మీద వైసీపీ కూడా పెద్ద ఎత్తున స్పందించాల్సిన అవసరం కూడా కనపడుతుంది కొమ్మినేని గారు.